బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంగళగిరి టీడీపీ సెంట్రల్ ఆఫీస్ పై దాడి కేసులో వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెత్తున్నాయి. నిన్న హైకోర్టులో బెయిల్ పిటిషన్లను కొట్టివేయడంతో పార్టీ నేతలను అరెస్టు భయం వెంటాడుతుంది. ఈ క్రమంలో నిన్న మధ్యాహ్నం నుంచి ఎక్కడికక్కడ వైసీపీ నేతలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ముఖ్యంగా ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, తలసిల రఘురాం కనిపించడం లేదు. ఇదే కేసులో ఆంధ్రప్రదేశ్ నుంచి పారిపోయి హైదరాబాద్ లో తలదాచుకుంటున్న మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు విజయవాడ డిప్యూటీ మేయర్ భర్త శ్రీనివాస్ రెడ్డిని సైతం పోలీసులు అరెస్టు చేశారు. మిగిలిన నిందితుల కోసం గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల పోలీసులతో కలిపి 15 బృందాలను ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, గత వైసీపీ హయాంలో అటు టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఇప్పటికే నందిగం సురేష్ ని అరెస్టు చేయడం మనం చూస్తున్నాం. ఆయన హైదరాబాద్ లో అరెస్టు చేశారు కదా, ఇప్పుడు విజయవాడ తీసుకొస్తున్నారా? దానికి సంబంధించిన డీటెయిల్స్ అండి శివ. రైట్, గత వైసీపీ హయాంలో అటు టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఇప్పటికే పలువురిని అరెస్టు చేయడానికి పోలీసులు సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి నిన్న హైకోర్టులో బెయిల్ పిటిషన్లను కూడా కొట్టివేసింది. దీంతో పార్టీ నేతలను అరెస్టు భయం వెంటాడుతుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే నందిగం సురేష్ ని కూడా పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఆయన ఇంటి వద్దకు వెళ్లి అరెస్టు చేయడం కోసమని వెళ్ళినప్పుడు ఆయన ఇంట్లో లేరనే సమాచారంతో పోలీసులు ఆయన్ని హైదరాబాద్ లో అదుపులోకి తీసుకుని విజయవాడ తరలిస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, నందిగం సురేష్ అరెస్ట్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే కనుక తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం దాడి ఘటనలో పోలీసులు శరవేగంగా కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి నిన్న సాయంకాలం హైకోర్టులో వీరి బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేయడం, అలాగే సుప్రీంకోర్టులో పిటిషన్ వేసేందుకు 2 వారాలు గడువు కావాలని చెప్పి హైకోర్టులో వేసిన మరొక పిటిషన్ కూడా హైకోర్టు డిస్మిస్ చేసిన పరిస్థితి కనిపించింది. ఈ 2 పిటిషన్లు డిస్మిస్ అవడంతో కూడా వైఎస్ఆర్సీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నా. ఇప్పటికే ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు నేతలు అయితే అజ్ఞాతంలోకి వెళ్ళిన పరిస్థితి కనిపించింది. వైఎస్ఆర్సీపీ నేతలకు సంబంధించి మొత్తం 6 బెయిల్ పిటిషన్లు ఏపీ హైకోర్టులో దాఖలు చేశారు. వీటిలో 4 బెయిల్ పిటిషన్లకు సంబంధించి నిన్న ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. దీంట్లో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, అలాగే విజయవాడకు సంబంధించిన దేవినేని అవినాష్, అలాగే మాజీ ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీ తలసిల రఘురాం వీరికి సంబంధించి కూడా బెయిల్ డిస్మిస్ చేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో దాదాపుగా 70 మంది పైగా కూడా నిందితులను ఐడెంటిఫికేషన్ చేసిన పరిస్థితి కనిపించింది. మరొక వైపు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం దాడికి సంబంధించి కూడా సజ్జల రామకృష్ణారెడ్డి, మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సైతం కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ బెయిల్ పిటిషన్ కూడా ఇవాళ విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరొక వైపు హైకోర్టు బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేసిన నేపథ్యంలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. మొత్తం గుంటూరు, పల్నాడు, బాపట్ల 3 జిల్లాలు కలిసిన పోలీసులు 15 మందితో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి బాపట్ల, హైదరాబాదు, కర్ణాటకలో ప్రాంతాల్లో కూడా గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే హైదరాబాద్ లో మాదాపూర్ ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో తలదాచుకున్న మాజీ ఎంపీ నందిగం సురేష్ ను మంగళగిరి రూరల్ పోలీసులు నిన్న అర్ధరాత్రి సమయంలో అరెస్ట్ చేశారు. అతన్ని కొద్దిసేపటి మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కి తీసుకురావడం జరిగింది. మరికొద్దిసేపట్లోనే మంగళగిరి కోర్టులో నందిగం సురేష్ ని పోలీసులు హాజరుపరచబోతున్నారు. అలాగే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ అవుతూ శైలజారెడ్డి భర్త శ్రీనివాస్ రెడ్డిని కూడా పోలీసులు అయితే అరెస్ట్ చేసి మంగళగిరి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ కేసులో మిగిలిన వారి కోసం లేళ్ల అప్పిరెడ్డి, అలాగే దేవినేని అవినాష్, తలసిల రఘురాం కోసం ప్రత్యేక బృందాలుగా గాలింపు చర్యలు కొనసాగుతా ఉన్నాయి. రత్న. రైట్ శివ, గత వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ టైంలో అటు టీడీపీ కార్యాలయంలో దాడి చేసి ఒక భయానక వాతావరణాన్ని సృష్టించారని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఎవరినైతే అరెస్ట్ చేశారో నందిగం సురేష్ ని హైకోర్టులో అదే మీరు చెప్పినట్లుగానే కోర్టులో హాజరుపరిచిన తర్వాత విచారణ ఏ విధంగా ఉండనుంది? ఆయన్ని ఎక్కడికి తరలించే అవకాశం కనిపిస్తుందంటారు శివ? అంటే ఇప్పటికే ఏదైతే నందిగం సురేష్ అరెస్టుకు సంబంధించి కూడా ప్రస్తుతం ఆయన అయితే ఫస్ట్ పోలీసులు విచారణ చేపడతారు. అసలు ఆ రోజు దాడికి సమయంలో ఏం జరిగింది, ఎవరెవరు పాల్గొన్నారు, ఎవరి ప్రోద్బలంతో ఈ దాడి చేశారు, మీరు ఎందుకు పాల్గొనాల్సి వచ్చింది అనే దానికి సంబంధించి కూడా ఆయన వద్ద నుంచి పలు వివరాలను సేకరిస్తారు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ బేస్ చేసుకొని కూడా విచారణ కొనసాగుతుంది. ఆ తర్వాత అతన్ని మంగళగిరి ప్రభుత్వ వైద్యశాలకు తీసుకొచ్చి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తర్వాత మంగళగిరి మున్సిపల్ మేజిస్ట్రేట్ కోర్టు ఎదుట హాజరుపరుస్తారు. ఆ తర్వాత న్యాయమూర్తి అతనికి రిమాండ్ విధించడం, ఆ తర్వాత బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం పరిణామాలు అయితే కొనసాగే అవకాశం
అవకాశం కనిపిస్తా ఉంది. అయితే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం దాడి ఘటనకు సంబంధించి అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిపోయిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఎవరి పోద్బలంతో చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది అనే దానికి సంబంధించి కూడా పోలీసులు అయితే విచారణ చేపట్టే అవకాశం కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి పలు రకాల ప్రశ్నలు వేసి నందిగాం సురేష్ నుంచి వివరాలు సేకరించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రత్న. రైట్, థ్యాంక్ యూ శివ.